హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు మనం మురుకులు ఎలా చేస్తారో చూసేద్దాం. దానికి కావాల్సిన ఒక ఎంటీ బౌల్, తర్వాత ఒక కప్పుతో ఒక కప్పు పిండి తీసుకున్నానండి. ఇంకో కప్పు పిండి యాడ్ చేస్తున్నాను. ఏ పిండి తీసుకున్నాను అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఇప్పుడు నేను బియ్య పిండిలో వేయించిన మినప్పప్పు, శనగపప్పు కొంచెం దూరగా వేయించి కలిపేసి గ్రైండర్ పట్టించానండి. ఇప్పుడు నేను మొత్తం 3 కప్పుల ఆ బియ్యం పిండిని తీసుకున్నాను. పిల్లలు ఉన్నప్పుడు ఇలా మనం పట్టించి పెట్టేసుకుంటే పక్కన మనకు కావాల్సినప్పుడు వాళ్ళకు స్నాక్స్ చేసి ఇవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. నేను ఈ పిండిలో కొంచెం ఏం చేస్తున్నానంటే నువ్వులు, ఒక టీ స్పూన్ నువ్వులు యాడ్ చేసేద్దాం. ఒక టీ స్పూన్ నువ్వులు యాడ్ చేశాను. తర్వాత కారం. ఈ కారం కూడా మీకు రుచికి తగినంత వేసుకోండి. కొంచెం మంది ఎక్కువ తింటారు, ఎక్కువ తినడానికి ఇష్టపడతారు కారం. అలాంటి వారు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను ఎంత వేస్తున్నాను, ఒక స్పూన్ వేస్తున్నాను, అంత ఎక్కువ అయితే. కారం అంతా చాలా తక్కువ వేసానండి. మీరు మాత్రం కొంచెం ఎక్కువ, ఎందుకంటే పాప ఉంది కాబట్టి నాకు పిల్లలు ఉన్నారని కొంచెం తక్కువ వేసాను. కొంచెం పర్వాలేదు, కొంచెం చూసి వేసుకోండి. దీనికి ఈజీగా 1.5 స్పూన్, 175 2 స్పూన్స్ పడుతుందండి. పెద్దవాళ్ళకైతే ఆ మాత్రం వేసుకోండి. బాగా కలిపేశాక నేను గ్యాస్ ఆన్ చేసుకొని చెప్తానండి ఎందుకు ఇప్పుడే నేను గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ఒక చిన్న టిప్ ఉంది, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చూద్దాం. నూనెని గోరువెచ్చగా వేయించండి ఫస్ట్. ఇప్పుడే మీరు ఉప్పు, కారం కలిపేసాం కదా, నువ్వులు కలిపేసాం కదండి, నీళ్ళు పోసి కలిపేయకండి పిండిని. ఫస్ట్ మనము కొంచెం నూనెని కొంచెం కడాయిలో, ఎక్కువ కాకుండా కొంచెం తీసుకొని గోరువెచ్చగా వేడి చేసేయండి. నేను చిటికెడు పసుపు ఎందుకు వేస్తున్నాను ఇక్కడ అంటే, బికాస్ ఆఫ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేశాను. ఇక్కడ వైరస్ ఎక్కువగా ఉంటుంది, స్ప్రెడ్ అవుతుందని కొంచెం చిటికెడు పసుపు వేసాను. పిల్లలకు నేను ఏది పెడతానో పసుపు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఆ టిప్ ఏంటి చూసారా? గోరువెచ్చని నూనెని ఒక 2 స్పూన్లు యాడ్ చేయండి. గోరువెచ్చని నూనె వేడివేడిగా ఉన్న నూనెని మనకు 2 స్పూన్లు ఇప్పుడు మనం కలుపుకున్న పిండి మిశ్రమం ఉంది కదండి, దాంట్లో కలిపేసి నేను చక్కగా కలపండి. చూసారా? అది స్పూన్ కొంచెం కిందికి ఉంది కాబట్టి నేను కొంచెంగా తీసుకుంటున్నాను కాబట్టి మీకు 3 స్పూన్స్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఓన్లీ 2 స్పూన్స్ అండి. చాలా 2 స్పూన్స్ వేసి బాగా కలపండి. అది చిన్న మంట సిమ్లో పెట్టాను, అలాగే పెట్టేసేయండి. చూడండి, అలా కలిపేసుకొని బాగా కలపండి. ఇలా చేయడం వల్ల మనకి జంతికలు చాలా కరకరలాడుతుంది, టేస్టీగా వస్తాయండి, గుల్లలాగా బాగుంటాయండి. ఒకసారి టిప్పు ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. చూసారా? చాలా బాగా ఉంటుంది. కలిపి చూడండి, ఎప్పుడైనా ఇలా కలిపి చేశాక టేస్ట్ చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలా బాగా కలిపేసుకోండి, ఎందుకంటే వెంటనే చేయి పెట్టకండి, జాగ్రత్తగా, ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది కదా, చేయి పెట్టాలంటే కొంచెం చూసుకొని చేసుకోండి. ఇలా బాగా కలిపేశాక ఆ నూనె అనేది బాగా కొంచెం అబ్జర్వ్ చేసినట్టు కలపండి. ఇలా కలిపిన తర్వాత బాగా కలుపుకోండి. ఇలా కలిపాక ఒక పిండి ముద్దలాగా అనమాట, డౌలాగా అయ్యేలాగా, మనం చపాతీ పిండి ఎలా కలుపుతామండి అలా ముద్దలాగా అయ్యేలాగా చూసుకోవాలి. అలా అని మరీ గట్టిగా కాకుండా కొంచెం నీళ్ళు యాడ్ చేస్తూ మనము పిండి సాఫ్ట్గా, మెత్తగా అయ్యేలాగా, ఎందుకంటే మనము సేమ్ మురుకుల పిండి దాంట్లో పెట్టాలి, జంతికల గొట్టంలో పెట్టాలి కదా, అందుకని అలా చూసారా? అలా పిండి ముద్దలాగా చేయండి. సాఫ్ట్గా, మెత్తగా అయ్యేలా చూసుకోండి. ఆ వేడి నూనె ఎందుకు పోసానంటే మురుకులు చాలా టేస్టీగా వస్తాయని. చేశాక ఒకసారి ట్రై చేసి చూడండి, చేశాక మీకే అర్థమవుతుంది. చూసారా పిండి ఎంత సాఫ్ట్గా అయిందో? అలా సాఫ్ట్గా మనకి రావాలి. ఒకసారి పిండికి నిలకాలా అని కొంచెం చాలా చక్కగా కలిపేసుకొని సాఫ్ట్గా వచ్చే వరకు. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? చూసారా? అలా సాఫ్ట్గా మీకు వస్తుంది.
ఒకేసారి వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. అలా యాడ్ చేశారంటే అస్సలు అవ్వదు. ఇలా పక్కన కొంచెం సేపు మనం లిడ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు కానీ 5 మినిట్స్ కానీ పక్కన పెడదాం. 5-10 మినిట్స్ టైం లేని వాళ్ళు వెంటనే వేసేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. కానీ టైం ఉన్న వాళ్ళు మాత్రం ఒక 10 మినిట్స్ ఇది పక్కన పెట్టండి. చూసారా, మనం తీసుకున్న వాటర్లో ఇంకా 25% టు నెగటివ్ 25% అలాగే వాటర్ ఉండిపోయింది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఎంతవరకు మనం వాటర్ తీసుకోవాలని. ఇప్పుడు మనము జంతికల గొట్టంని రెడీ చేసుకుందాం. మీరు ఏ టైప్ అయితే జంతికలు రావాలి అని అనుకుంటున్నారో ఆ గొట్టాన్ని మీరు తీసుకోండి. నేను ఇది చిన్న సైజ్ హోల్స్ ఉన్నదాన్ని తీసుకుంటున్నాను. మీకు మీ పిల్లలకు కానీ మీకు కానీ మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారు స్పెషల్గా వాళ్ళకు ఏ నచ్చుతుందో దాన్ని తీసుకోండి. రెడీ చేసుకుందాం మనం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూడండి డవ్ ఎలా ఉందో, పిండి ముద్ద ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఒకసారి చూసారు, అది ఇంకా చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. ఒక 2-3 మినిట్స్ మనము టైం ఉంటే అలా పెట్టేస్తే. ఇప్పుడు చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిందో. కొంచెం మనం పక్కన ప్యాన్ పెట్టుకున్నాం కదా ఆయిల్, దాంట్లో కొంచెం చిన్నగా బాల్ తయారు చేసి వేసేయండి. అది చిటపటలాడింది అంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కిందని అర్థం. ఇప్పుడు మాత్రం మనం జంతికల గొట్టంలో కొంచెంగా పిండి తీసుకుందాం. చూడండి, జంతికల గొట్టంలో నాకు ఏ టైప్ ఆఫ్ మురుకులు కావాలి నేను ఆ సైజు పోల్చిన దాన్ని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనము పిండి ముద్దని కొంచెంగా తీసుకొని సన్నగా చేసేసుకొని దాంట్లో పెట్టేద్దాం. చూడండి, కొంచెం కూడా అంటట్లేదు చేతికి అసలు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఇంకొంచెం ముద్ద పడుతుందండి దాంట్లో, అందుకనే నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను పిండిని. సో దాన్ని చాలా సాఫ్ట్గా కొంచెం సన్నగా పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది. చూడండి, కొంచెం కూడా సైడ్స్కి ఆ మేకర్కి కొంచెం సైడ్స్కి అంటకుండా చాలా ఈజీగా వెళ్ళిపోయింది. అలా కొంచెం సాఫ్ట్గా రౌండ్గా చేసుకొని సన్న ముద్దలాగా చేసుకొని పెట్టారనుకోండి, అప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. మనకి కొంచెం సైడ్స్కి అంతలా అంటది, ఇంకా మనకి తీసేటప్పుడు కానీ ఇబ్బందిగా లేకుండా మొత్తం అంతాను ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అవుతుంది మనం వేస్తాం కదా మురుకులు, అప్పుడు చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు నేను మురుకులు పిండి పెట్టేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేస్తున్నాను. అలా ఈవెన్గా రావాలి. 3 దిక్కులను ఆ 4 దిక్కులను రౌండ్గా థ్రెడ్డింగ్ ఉంది కదా, ఈజీగా ఈక్వల్గా పట్టలా చూసుకొని, ఎందుకంటే తిప్పేటప్పుడు మరీ ఈజీగా ఉండదు మనకి. అది సరిగ్గా పట్టిందో అసలు చూసుకొని ఒకసారి ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత మీరు ఓకే అయితే ఓకే ఫైన్ వేసేద్దాం. ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, బాగా ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి నేను వేసేస్తున్నాను. కానీ జాగ్రత్త అండి, వేడి ఆయిల్ కాబట్టి కొంచెం కొత్త వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చూసేయండి. ఫస్ట్ మనం సిమ్లో పెట్టుకోవాలి. మురుకులు వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు పెద్దగా పెట్టినా పర్వాలేదు. ఒక్కసారి మీరు ఆయిల్లో మురుకులు వేస్తున్నారు అంటే సిమ్లో పెట్టండి. చూడండి, నేను నెట్లోకి రాకపోతే ఒక టీ స్పూన్ తీసుకున్నాను. నేను మురుకులు తీసేటప్పుడు సిమ్లో పెట్టాను. వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి, మళ్ళీ తీసేటప్పుడు కూడా గ్యాస్ సిమ్లోనే పెట్టండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ చాలా, ఎందుకంటే హీట్ ఆయిల్ కొత్త వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, అందుకని నేను చెప్తున్నాను. ఇది మళ్ళీ చూసారా, నేను జంతికల గొట్టాను మొత్తం పిండి మొత్తం తీసాక సెకండ్ టైం పిండి ప్రెస్ చేసి పెడుతున్నాను, కొంచెం కూడా అంటలేదు. ఇప్పుడు నేను మళ్ళీ లిడ్ క్లోజ్ చేస్తున్నాను. సేమ్ ఇదే రిపీట్ చేస్తూ ఉండండి మీరు. ఇలాగే చూడండి, థ్రెడ్డింగ్ అనేది ఈక్వల్గా రావాలి. మీరు హడావిడిగా పెట్టేశారనుకోండి లిడ్ అంత క్లియర్గా రాదండి, మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అవుతుంది అప్పుడు మనకి. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఈవెన్గా ఈక్వల్గా వచ్చేలా చూసుకొని పెట్టండి. మళ్ళీ ఏదో లిడ్ క్లోజ్ చేసామన్నట్టుగా క్లోజ్ చేశారనుకోండి, ఈవెన్గా రాకపోతే మురుకులు పడవు. ఇక్కడ చూడండి ఎలా ఈవెన్. అప్పుడు మనం మురుకులు వేసేటప్పుడు పిండి ఆయిల్లో పడింది అంటే పొంగు వస్తుంది, అలా దానికి ఏం భయపడకండి, పొంగల్ వస్తుంది, ఏం కాదు. సిమ్లో పెట్టండి, ఆ టైంలో మాత్రం సిమ్లో పెట్టండి. కొంచెం పొంగు చల్లపడుతుంది అన్నప్పుడు మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కలర్ వచ్చాక మీరు తీసేసుకోండి. కొంతమందికి బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది అనుకుంటారు, నేను మాత్రం ఎల్లో బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకున్నాను. సో మీరు కూడా అలాగే మీకు ఇష్టం వచ్చిన కలర్ వచ్చాక, మీకు నచ్చే కలర్ వచ్చేవారు కొంచెం హీట్ చేయండి, పెద్ద మంట పెట్టి మీరు హీట్ చేసేసుకోండి, ప్రాబ్లం లేదు. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను ఇది. సో చూడండి ఎంత బాగా వచ్చాయో మనవి, చూడండి కరకలాడుతూ అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే ఒక్కసారి మీరు నోట్లో పెట్టేస్తే అలా కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద బటన్. థ్యాంక్ యూ అండి.